తెలంగాణ ఉద్యమాల్లో కూడా అనేక సంఘాలు ఉన్నాయి. గోవర్ధన్ సంఘం ఉన్నారు, ఇమ్మలక్క ఉన్నది, దిలీప్ కుమార్ గారు ఉన్నారు, కోదండరామ్ ఉన్నాడు, ఇట్లా అనేక సంఘాలు ఉన్నాయి. ఇలా గోవర్ధన్ అన్న ఎవరు చేశారో తెలియదా? ఇలా పాశం యాదగిరి అన్న ఉన్నారు, చెరు సుధాకర్ అన్న ఉన్నారు. వాళ్ళకి తెలియదా వాళ్ళ నియోజకవర్గంలో తెలంగాణలో ఎవరు ఉద్యమాలు చేశారో? కాబట్టి ఇలా ప్రభుత్వానికి మేము ప్రతిపాదించేది ఏంటంటే, మీరు గుర్తించడానికి సీనియర్ నాయకులతో, మన పాశం యాదగిరి అన్న లాంటి సీనియర్ నాయకులు, చెరు సుధాకర్ అన్న గారి నాయకులు, వాళ్ళని తీసుకొని ఒక కమిటీ వేయండి. దానికి ఎందుకు ఇంత సాగదీస్తున్నారు? ఇన్ని భేటీలు అవసరమా? పోయిన నెలలో ప్రకటించారు పొన్నం గారు, 1 month అయిపోయింది, మళ్ళీ ఇంకా భేటీలో నెక్స్ట్ మళ్ళీ సమావేశం అంట. మీరు కమిటీ వేయండి ఒకటి సీనియర్ ఉద్యమ నాయకులతో. కమిటీ వేసి ప్రతి నియోజకవర్గంలో ఎవరు ఉద్యమం చేసారో అక్కడ తెలుసు, వివిధ సంఘాల్లో ఎవరెవరు ఉద్యమాలు చేసారో అక్కడ అంత లిస్ట్ ఉంటుంది. జేఏసీ కానీ, లేకపోతే టఫ్ కానీ, లేకపోతే ప్రజాఫ్రంట్, మర్చిపోయిన గద్దరాన ప్రజాఫ్రంట్ ఎంత ఉద్యమం చేసిండు గద్దరాన అంటే గద్దరాన ఉద్యమ కాడు కాదా? కాబట్టి ఇలా ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో, మీకు ఎవరైతే చంచా గారు చేస్తారో వాళ్ళని గుర్తిస్తా అంటే మాత్రం మరో ఉద్యమం వస్తుందని చెప్పినాం. నిన్న పొన్నం గారు కూడా చెప్పాను, సార్ మీరు నిజమైన ఉద్యమకాలను గుర్తించడానికి నిస్వార్థంగా కమిటీ వాళ్ళు కానీ ఉద్యమాలు చల్లార్చడానికి ఎవరినో ఒకరు పిలుచుకొని మాట్లాడుతుంటే కాదు. ఇలా నష్టమైన ఉద్యమకారు, మీరేం నష్టపోలేదు, రాజకీయ నాయకులు ఏం నష్టపోయారు? మీకు ఎర్రబుడ్డ కార్లు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, 100 కోట్ల ఆస్తులు వచ్చినాయి, నష్టపోయింది మేము. జైలు కోణలు కానీ, ఎఫ్ఐఆర్ బుక్లు కానీ, యాక్టివ్గా ఉన్నటువంటి సంఘాల వైజ్గా వాళ్ళ పేపర్ కటింగ్లు ఉన్నాయి. ఎన్నికలు నడిపినటువంటి వాళ్ళు కూడా చాలామంది రోల్ పోషించారు. వాళ్ళ వైజ్గా ఈరోజు రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా నెరవేర్చవచ్చు. ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా ఓటు బ్యాంక్ ఉంటుంది. కానీ అంతిమంగా ఆ రోజు అన్ని భావాలను పక్కకు పెట్టి, ఐడియాలజీని పక్కకు పెట్టి రాష్ట్రం కోసం ఏకమైరు కాబట్టి ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా మొదటగా పనిచేసింది తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసారు. కాబట్టి వాటన్నింటినీ క్రోడీకరించి ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈ వేదిక తరపున గుర్తు చేస్తా ఉన్నాను. అసలైనటువంటి యొక్క 69 ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. ఆ అమరులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. రెండవది 2001 నుండి జరిగినటువంటి యొక్క ఉద్యమం నుండి 2014 వరకు జరిగినటువంటి యొక్క ఉద్యమంలో రెండవ ప్రిఫరెన్స్గా ఇస్తూ, అదేవిధంగా ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బైండ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రెండవ ప్రిఫరెన్స్గా ఇవ్వాలి. పేపర్ కటింగ్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మూడో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏమైనా ఫోటోలు గీటోలు ఉంటే ఒక ధర్నాలో ఉంటాడు, ఒక ప్రదర్శనలో పాల్గొంటాడు, అటువంటి వాటి దాంట్లో కూడా ఫోటోలు ఉంటే ఈ 4 అంశాల మీద మేము వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా కానీ మనము పోరాడకుండా, మనం ఉద్యమించకుండా, అందరం కలవకుండా ఇది ప్రభుత్వం ఏదో చేసేస్తుంది అని అనుకోవడం ఒకటి పొరపాటు అవుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా నిలబడి నికార్సిగా మనం పోరాటం చేయాలి. అందరం కలిసి కూడా ఈ రోజున వరకు కూడా ఒక 3-4 ఏళ్ల కింద అనేక సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కొద్దిమంది ఉన్నారు. మేము సుమారుగా ఒక 3-4 ఏళ్ళ నుండి మేము చేస్తూ ఉన్నాం. అయితే ఈ 3 సంవత్సరాల కాలంలో నుండి కూడా కాకుండా ఈ 2 నెలల కాలంలో కొద్దిగా ఉద్యమకారుల ఎడల కొంచెము ప్రభుత్వము ఒక మంచి చూపే ఆలోచన చేస్తుందని మేము అనుకుంటా ఉన్నాం. చీకట్లో చిరుదీపంలాగా ఒక లాస్ట్ చివరి ఆశ అనేది ఉంటుంది కదా, ప్రతి మనిషికి ఆ యొక్క ఆశ ప్రకారంగా మేము నమ్ముతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఏమనంటే 250 గజాల స్థలం మీరు ఇస్తున్నారే కదా, అది అమలు చేయమంటున్నాం. 25,000 పెన్షన్ మీరు ఇస్తానన్నదే కదా, అది అమలు చేయమంటున్నాం. ఉద్యమకారులను గుర్తించమంటున్నాం. ఈ అంశాల మీద గుర్తించమంటున్నాం. ఏది కాకుండా ఇది 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 అనుకుంటా పోతే ఇంకా కాదు. అందుకే ప్రభుత్వానికి ఏదైతే రేవంత్ రెడ్డి గారికి కూడా, మంత్రులకు కూడా ఇప్పటి నుంచి ఈ వేదిక ద్వారా కూడా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇమీడియట్ మీరు కమిటీ ప్రకటించి దాన్ని రూపకల్పన చేసి విధి విధానాలు ఏర్పాటు చేసి ముందుకు పోవాలని చెప్తూ, ఎందుకంటే ఒక్కొక్కరిని నిలగొడితే కదా మిగతాలోకి వస్తుంది. లాస్ట్ ఛాన్స్ ఏముంటుంది? క్రియాశీలంగా పనిచేసిన వాళ్ళు ఫోటోలు ఉన్నాయి, కొందరికి ఫోటోలు లేవు, వాస్తవానికి పనిచేసినారు, ఇలా ఫోటోలు లేవు. ఎందుకు? నా ఫోటోలు నాకు, నేను ఎప్పుడో ఉద్యమంలో 97, 96, 97, 98 ఫోటోలు కూడా నా దగ్గర లేవు. ఆ మధ్యలో కేసులు అయి పోలీసు వాళ్ళు అన్ని ఎత్తుకుపోయి మాకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏం చేసినాము? ఈ మధ్యనే ఒక సత్యనారాయణ అనేటువంటి అప్పుడు పనిచేసిన ఆయన ఇలా మాకు పంపించిండు, గ్రూప్లో వేసిండు. దాంతో కూడా 100-200 మంది ఫోటోలు మాకు దొరికినాయి. ఇలా ఆర్ఎల్ వచ్చాను అని కరీంనగర్లో చనిపోయింది పాపం అడ్వకేట్. ఇట్లా మిగతా అందరు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ప్రయత్నం చేస్తే అందరు ఫోటోలు వస్తాయి. అట్లనే వీడియో ఛానళ్ళ దగ్గర వీడియోలు ఉన్నాయి.
ఒక్కరి ఇవాళ నేను పోయి దుమ్మెత్తి పోసినా కానీ అమ్మ నీకు ధన్యవాదాలు మంచిగా పోసిన తల్లి అని చెప్పేటటువంటి మెత్తనైన హృదయం కోదండరామ్ సార్కి. ఆయన మొన్న తీసుకుపోయిండు, పొన్నం ప్రభాకర్ సార్ దగ్గర తీసుకుపోయిండు, మమ్మల్ని వివేక్ గారి దగ్గర తీసుకుపోయినాడు, మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకుపోయినారు. కానీ సార్ ముందల పడ్డాకే ఈరోజు ఉద్యమకారుల అంశం అనేది కొంత ముందల పడ్డది. అన్న ఇంకొకటి రఫీ సార్ నీకైతే ధన్యవాదాలు, ఎందుకంటే మా మహిళలకైతే ఎవడు విలువేయడు, ఇది మాత్రం వాస్తవం. దయచేసి మేము ఒక్క విషయం చెప్తున్నాం, మా మహిళల మీద మాత్రం వ్యక్తిగతంగా దాడులు మాత్రం చేయొద్దు, మా విషయాలు మాట్లాడొద్దు. ఎందుకు మేము చెప్తున్నామంటే మేము ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే చాలా తిప్పలు పడి వస్తున్నాం. ఇవాళ నేను ఇంట్లో నుంచి వస్తుంటే ఇవాళ పొద్దున నా మొగుడు ఏమంటాడు తెలుసా, ఉదయం కోదండరామ్ సార్ దగ్గర పోయినాం, ఇవాళ మధ్యాహ్నం ఈ మీటింగ్ ఉంది, ఇందాక ఎల్బీ నగర్లో మీటింగ్ ఉంది, వీటన్నిటి పోస్తే నీకు ఇంట్లో మొగుడు పిల్లలు అవసరం లేదంటారు. కానీ మా భర్త మాకు ఇచ్చిన స్ఫూర్తితో ఇవాళ మేము అయినా కానీ మేము ముందర వస్తున్నాం. కానీ ఇంత తిరుగుతున్న మమ్మల్ని మాటలు అంటే మాత్రం ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుంది. కానీ అన్న గోవర్ధన్ అన్న మీలాంటి వాళ్ళు రఫీ గారు పాశమన్న అయితే ఎక్కడ పోయిందో మా పాశమన్న, నేను వాస్తవంగా పాశమన్న చెప్దాం అనుకున్నా. మా ఉద్యమ గత సార్ మా ఉద్యమాలకు అందరికీ పెద్ద దిక్కు మా అన్న. అటువంటి వాళ్ళు చెప్తున్నాం, దయచేసి ఇందాక ప్రఫుల్ రామరెడ్డి అన్న గారు అన్నట్టు ఎవరిని కూడా విమర్శించుకోవద్దు. మనం అందరం కలిసి పని చేసే వాళ్ళమే, కానీ కలిసి పని చేసేటోళ్ళమే. ఇక ముందు కూడా అందరం కలిసి పని చేసేవాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి 2.5 సంవత్సరాలు దాటిపోతుంది కదన్నా, ఇప్పటి వరకు ఉద్యమకారులు గుర్తు రాలేదా, ఉద్యమ మహిళలు గుర్తు రాలేదా? ఒక్కొక్కరు మొన్న మా దగ్గర ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గంలో 3 ఉద్యమకారులన్నా హార్ట్ అటాక్ తోటి చనిపోయిండ్రు. ఇప్పటికీ నేను కోలుకోలేకపోతున్నా. ఆ సంఘటన గుర్తొచ్చి నాతోటి వాళ్ళు కేసులో ఉన్నారు. దాన్ని ఏమంటారు, ఆ షీట్ చూస్తే వాళ్ళు గుర్తొస్తున్నారు. నేను ఎట్లా మర్చిపోవాలన్నా వాళ్ళను? ఒక్కటే ముఖ్యమంత్రి గారు, వాళ్ళు లేకపోయినా వాళ్ళ భార్యలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ మీరు సహాయం చేస్తే ఈ జన్మకే కాదు, మేము ఎన్ని జన్మలైతే నా ఉద్యమకారులుగా మీకు రుణపడి ఉంటాం. తల్లడిస్తున్నారన్న వాళ్ళు భర్తలను కోల్పోయిన భార్యలు వాళ్ళ పిల్లలను చూస్తే చాలా జాలేస్తుంది. ఇంటికి పోయి నిన్ననే దానం చేసి ఇంటికి పోయిన తర్వాత అన్నం తినకపోతే ఆ కేషీట్లో ఉన్నటువంటి నెంబర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లను చూసేసరికి కళ్ళు ధారలు ఆగుతలేవు. ఇట్లా ఎంతమంది రాలిపోవాలి పిట్టల్లాగా? ఇంకెంతమంది రాలిపోతే నీకు జాలి కలుగుతుందో చెప్పన్నా? మేము కూడా చేస్తాం. రేపు మాకు కిడ్నీల రోగాలు ఉన్నాయి, హార్ట్ అటాకులు వస్తున్నాయి, తర్వాత మనకు కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి షుగర్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇందులో? అందరికీ షుగర్ ఉంది, బీపీ ఉంది. మరి ఈ రకంగా మేము రోగాలతో బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారు మీకు ఏమాత్రం బాధ అనిపిస్తలేదా మమ్మల్ని చూస్తే? మళ్ళా తెలంగాణ వచ్చినాక కూడా నీ నిలదీస్తే నన్ను మళ్ళా జైల్లో పెట్టించిండు. జైల్లో పెట్టిస్తే మళ్ళీ అందరు వచ్చి నన్ను ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ ఉన్నాడు, మళ్ళీ నన్ను ఇడిపించుకొచ్చిండు. విహెచ్ హనుమంతరావు, ఓకే విహెచ్ హనుమంతరావు రేవంత్ రెడ్డి వచ్చి నన్ను జైల్లోకి వెళ్ళి తీసుకొచ్చింది. వాళ్ళు 10 రోజులు జైలు ఉన్న కేసీఆర్ మళ్ళీ పెట్టి. అయితే ఇప్పుడు కేసీఆర్ చేయలేదు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ మనకు ఉద్యమకారులకు మీ తెలంగాణ ఇచ్చాం కదా, మేము ఉద్యమకారులకు కూడా మేము న్యాయం చేస్తాం అని మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పెట్టిండు. అయ్యా ముఖ్యమంత్రి, మా వలనే నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమ్మక్క సారక్క సాక్షిగా, పోరాట సాక్షిగా నువ్వు అక్కడి నుండి నువ్వు పాదయాత్ర చేసినావు. మీ ఎక్కడికైనా మళ్ళా గెలిచినాక కూడా మళ్ళీ సమ్మక్క కాడికి పోయి ఇచ్చినాం. ఇది ఒకటి సార్. ఇప్పుడు ఏమంటున్నాం అంటే మన ఉద్యమకారుల ఐక్యత మీ దగ్గర ఫస్ట్ అధికారం రాగానే ప్రజాపాలన దరఖాస్తు పెట్టించిండు. మా 9 మంది పిటిషనర్లో ఒక మహిళ ఉన్నది పాపం. వాళ్ళ హస్బెండ్ చనిపోతే హస్బెండ్కి అంత్యక్రియలు చేయాలంటే కిరాయి ఇంట్లో ఉంటే చేయలేని పరిస్థితిలో ఆమె ఉన్నది. అలాంటి ఆమె జీవితాలను కూడా నేను చూసి ప్రత్యక్షంగా బాధని అనుభవించలేక వాటిని చూసి నేను ప్రత్యక్షంగా ఆలోచించి వాళ్ళు నాతోడు వచ్చి అంబురాతోడు కానీ గొల్లపల్లి నాగరాజు కానీ మనోళ్ళందరూ నాకు రెగ్యులర్ టచ్లు ఉంటూ ఏం చేద్దాం అంటే సరే హైకోర్టులో కేసు వేద్దామని మనం
ఎట్లాగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చింది, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భగవద్గీత అని చెప్తుంది, ఒక పక్క నుంచి ఖురాన్ బైబిల్ అని చెప్తుంది. అదే రాజకీయ పార్టీ ఎందుకు ఇంప్లిమెంట్ చేద్దాం, కోట్లేద్దామని మనం అనుకున్నాం. ఇది వేస్తున్న సందర్భంలో కొంత ఒక వచ్చిన 100 మందిలా 99 మంది వెనక్గుంజటం, ఒక 5గురు వద్దనటం, 3 ఏమనటం, ఇది కూడా ఒక చర్చ జరిగింది. ఫస్ట్ వాయిదా రాగానే రెండో వాయిదాకి ఎందుకు కేసు వేసిరని వార్నింగ్లు ఇవ్వటం, పిటిషనర్ల మీద గొడవ చేయటం, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరుగుద్దంటే లాస్ట్కి మా గొల్లపల్లి నాగరాజు ఒక 3 రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. అది ఎవరు బెదిరించినట్టే మన ఉద్యమకారులే. రామరావణ యుద్ధం జరిగింది, రాముడు గెలిచిండు, పట్టాభిషేకం జరిగింది. హనుమంతుడు అన్నట్టు నాకెందుకు ఈ అయోధ్యలో ఏం చేస్తాను, అడవికి పోయి కోతి కదా, నేను అడవిలో ఉంటా కదా, అడవికి పోతా. ఏం చేస్తావు అడవిలో? అమ్మ రామనామ జపం చేస్తా. ఏడాది అడవికి పోయిండు, ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, రామ్ 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 అంటూనే ఉండు. ముసలోడు అయిపోయిండు, చెట్టు ఎక్కలేకపోతుండు, పండు కోయలేకపోతుండు, తినలేకపోతుండు, ఉపాసం ఉంటుండు. ఎవరో చెప్పినట్టు నువ్వు అయోధ్యకు పోవా, ఎందుకు? ఫ్రీడమ్ ఫైటర్స్కి పెన్షన్ ఇస్తుండ్రు. పెన్షన్ ఇస్తే ఏమైతే, నువ్వు పైసలు ఉంటే నీకు ఎవడో పండు కోసిస్తాడు. మంచిది బాగుందని పోతుండట. పోతే గేట్ దగ్గర ఆపినట అయోధ్యలో. ఎవరా నువ్వు? నేను హనుమంతుని. హనుమంతుడు అంటే ఎవరా? నేను ఫ్రీడమ్ ఫైటర్. ఏం ఫ్రీడమ్ ఫైటర్? అరే నేను సంజీవని పర్వతం మోసుకొచ్చిన. ఈ ముసలోడు కోతి ఈడు మోసుకొచ్చినాడు. నమ్ముతలేరట. లేదా నిజంగానే మోసుకొచ్చిన. మరి ఏది ఎఫ్ఐఆర్ చూపించాలట. ఫ్రీడమ్ ఫైటర్ ఎఫ్ఐఆర్ చూపించాలి, హనుమంతుడు కూడా ఎఫ్ఐఆర్ చూపించాలి. లేదు. చివరికి నువ్వు ఎందుకు పోతున్నావు లోపలికి అన్నారట. పెన్షన్ కోసం. పెన్షనా? మరి పెన్షన్ అయితే మాకేం ఇస్తావు అన్నారట. పైసలే కదా. నా దగ్గర ఏముంది? బొచ్చు అన్నాడు. బొచ్చుందా? ఏదే నిజమే, పెద్ద బొచ్చు ఉంది, పైనుంచి కిందాకు ఉంది. ఈ విగ్గులకు చాలా గిరాకీ ఉంటుంది. బొచ్చు నుంచి తీసిన విగ్గులు అయితే ఉంటుంది, ఫైబర్ది మంచిగా ఉంటుంది కదా. అరే పీకంటారా, పట్టుకొని పీకుతా ఉన్నారు. ఓ మొత్తుకుంటున్నాడు. 10 మంది కలిసి పీకేసినారు. గుట్ట లెక్క పడిపోయింది. ఎత్తుంటాడు కదా మనిషి మొత్తం. దీనికి అమెరికాకు పంపిస్తే మస్తు గిరాకీ వస్తారు, ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకున్నాడట. మొత్తం రక్తమైన లోపలికి పోతున్నాడు. పోతుంటే లోపలికి పోతూ చూసుకున్నాడట. మొత్తం రక్తమైన. రామరాజ్యం అంటే గింత దొంగలు ఉంటారా అని కోపం వచ్చి నేను పోయి రాముడికి చెప్తా మీరు ఇంత దొంగలు అన్నట. నువ్వు రాముడికి చెప్తా అని పట్టుకున్నాడట. పట్టుకొని లోపలి జైలు వేసినట. ఇంపర్సనేషన్ కేసు, ఎవడో కోతి వచ్చి హనుమంతుని చెప్పుకుంటున్నాని కేసు పెట్టినట. దొంగలందరూ రాముని దగ్గర పక్కన ఉన్నారు, హనుమంతుడు జైలు ఉండు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. అట్లా కాదన్నా, ఫస్ట్ భూదాన్ పంచింది 230 కదా, లోనులో 200 ఎకరాల పైచులు, 62 ఎకరాల, 62 ఎకరాలలో 7 ఎకరాలు 6 ఎకరాల్లో ఇస్తున్నావు కదా. మరి ఉన్నటువంటి ఇంకా 67 ఎకరాలు, ఇప్పుడు ఇంకా 60 ఎకరాల భూమి ఉంది కదా. 60 ఎకరాల భూమి ఇవాళ కబ్జాలో ఉంది కదా. నేను అడుగుతున్నా, వాళ్ళకి ఇవ్వడంతో పాటు నువ్వు వేదలుచుకుంటే ఖమ్మం నొడుబడ్ల కష్టపడేటువంటి వాళ్ళకు 100 గజాలు వేయు. నువ్వు భూమి ఎందుకు వెనక్కు తీసుకోమంటున్నా? 2015లో తెలంగాణ ఉద్యమం మీదకి ఒక డిమాండ్ చేసినాం. 1000 ఎకరాల భూమి నయీంది ఉన్నది అన్నారు కదా, మనందరం ఆరోపించినాం కదా. దానికి కాగితాలు లేవు కదా, కబ్జాలు ఉన్నది కదా. అది 10 ఏళ్ళలో అది అప్పుడు రిలీజ్ కాలేదు కాగితం, ఇప్పుడు రిలీజ్ కాలేదు. ఇప్పుడు ఎందుకు కాదంటున్నా? పాసమది గారు చెప్పినట్టు ఒక బెల్లిలంత రక్తం ఆ భూమిలో ఉన్నది. అనేక మంది తెలంగాణ మొదటి తరం ఉద్యమకారుల రక్తం అది ఉన్నది. అడ్డం పడితేనే కదా నయీం వాళ్ళని చంపిండు. నయీం చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ ఉద్యమం కోసం చచ్చిపోయారని అనుకున్న తర్వాత నయీం ఆక్రమించిన భూములు తెలంగాణ ఉద్యమకారులకు కాకపోతే ప్రభుత్వాలకు పోతాయా? మీ ప్రభుత్వాల కోసం పోతాయా అంటారు. నేను ఒక్కసారి ఒక ప్రకటన ఇచ్చింది ఈ ప్రభుత్వం. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, భూమి ఎక్కడి నుంచి పుట్టదు, చాలా కష్టమండి అని చెప్పొద్దు. ఈ రాష్ట్రంలో కూడా ఉద్యమకారులకు ఇవ్వదలుచుకుంటే భూమి కొదవలేదని చెప్పడం కోసం ఈ మాట చెప్తాం.